జై భవానీ మాతకు జై. జగములేదయా హరహర శంకర నన్ను గోమా జై రంజన సామ్లవారికి ఆహో చిన్ని బామిని వచ్చేను చిన్ని బామిని వచ్చేను శ్రీదేవి కన్యాకమిని 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 వచ్చేను చిన్నాక ముఖమున తిలకప్పు దిద్దియు చిన్నాక ముఖమున తిలకప్పు దిద్దియు చిన్నాక ముఖమున తిలకప్పు దిద్దియు చిన్నాక ముఖమున తిలకప్పు దిద్దియు చన్ను మిరగలేను జరదెచ్చి నమ్మ చిన్ని బామిని వచ్చేను శ్రీదేవి కన్యాకమిని వచ్చేను చిన్ని బామిని వచ్చేను శ్రీదేవి కన్యాకు వెలసిన పల్లిపురమందు వెలసిన పల్లిపురమందు వెలసిన పల్లిపురమందు వెలసిన మరువాక వీరంజనేయు నదలిచేద చిన్ని బామిని వచ్చేను. అమ్మా తమ నామం ఏమంటారమ్మా? నా యొక్క నామం అనగా శ్రీదేవి అంటున్నారు. శ్రీదేవి, అవును. నిన్నటి రోజున నన్ను మించిన అందగత్తె లేదు ఈ భూమి లోపల, త్రిమూర్తుల భార్యలు కూడా లేరు, ప్రపంచంలో నా అంత అందగత్తె ఎవరు లేరని చెప్పింది మీరేనా? అవును, నేనే కదా. మీ యారన్న కూడా చెప్పిన చూడు, నేను అందగత్తెనండి. అలా నేనే కదా. సరే, ఇప్పుడు ఎవరు వస్తారమ్మా మరి? ఇక్కడికి కూడా నా యొక్క భర్త వస్తాడు కదా. వస్తాడా? అవును. లేదని చెప్పా. అవును. అవునా? మరి నీ భర్త అయితే ఆవులను తోలుకొని ప్రదేశం వెళ్ళాను. అవును. కానీ మనం గర్భం ఏమంటున్నామమ్మా? మళ్ళా ఏమో నాకు కూడా తెలియతున్నది కదా. ఈ యొక్క గర్భం ఎలాగైంది కూడా నాకు తెలియదు కదా. తెలుస్తలేదా? తెలుస్తలేదు కదా. అన్న నిన్న చెప్పలేదు అమ్మ. జయ విరంజనేన సామ్లవారికి జయ. అయ్యో రామ దైవ రామ దైవనందన రామ అయ్యో రామ దైవ రామ దైవనందన రామ అయ్యో రామ దైవ రామ దైవనందన రామ అయ్యో రామ దైవ రామ దైవనంద. పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాద పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాద నింటిలో నవ్వుటి అని నిండెను మోసిటినయ్యా అయి నింటిలో నవ్వుటి అన్ని నిండెను మోసిటినయ్యా అయి నింటిలో నవ్వుటి అన్ని నిండేది కదా. ఈ యొక్క గర్భం నాకు ఎలాగైందని నా యొక్క భర్త విపరీతంగా కొట్టుతున్నాడు. ఇక్కడ నిలిచేసిపోయింది కదా, నేనేమి చేయదు కదా. అందుకే ఎట్లు చేయుంటే ప్రాణనాదా
తెలియదా? మన యొక్క శ్రీదేవికి ఎన్ని కట్టాలు పెట్టాలని అలాంటున్నావు స్వామి. జయ వీరంజనేల సామ్లవారికి ఏమి ఎరుగని దానయ్యా ఎందుక నీ కొట్టెదవయ్యా ఏమి ఎరుగని దానయ్యా ఎందుకయ్యా కొట్టెదవో చెప్పిన నేను వినలేదు కదా.
పాడినా కానీ ఇంకా అదే పాట పాడుతున్నావు కదా. మాటలు తగదే ఇంత కష్టమేలానయ్యా ఈ యొక్క దర్శనం ఎవరితో బయట నాకేం తెలుస్తలేదు. అన్యాయంగా నువ్వు కొట్టుట తిట్టుట నాకు నీకు ధర్మం కాదు కదా. వారికి శ్రీదేవి తెలుగు కదా అష్టకట్టాలు కూడా చెప్తున్నావు కదా, నిన్ను యొక్క చిత్రాలు బంధిస్తున్నాను. నువ్వు మన చెప్తే వచ్చే పని మా వచ్చే జగన్ వారికి ఎందున్నవురా శివ శివ ఎందున్నవురా హర హర ఎందున్నవురా శివ శివ ఎందున్నవురా హర హర ఎందున్నవురా శివ శివ ఎందున్నవురా హర హర ఎందున్నవురా శివ శివ ఎందున్నవురా వారికి జాగరణ సమవారికి హర హర శంకర నన్ను బ్రోవుమా నీ కరుణా మాదేవా మాదేవా తెంబో కాటే హరముర ఢంగారావే మాదేవా తెంబో కాటే హరముర ఢంగారావే మాదేవా తెంబో కాటే రామదేవా కైలా కానా కానా కరుణి జగరాధా దేవా కైలా కానా కానా కరుణి దేవా కైలా కానా కానా తరణి రే రము పల్లె పురవాళ్ళు వేలా శ్రీనా తరణి రే రము పరుగల మాడను లక్షమందుడులా లక్షలలో వారికి ఉన్నవురా శివ శివ ఉన్నవురా వారికి
తమ్ముడా పోలే రాజా నీ భారతు ఆ గర్భం ఎట్లండు నాకు ఏం తెలియదు కదా జయవారికి ఏమంటావు ఇంటిలో ఉన్నాను అది భార్యకు గర్భము ఎలాగైనా తెలియదు ఎనపడి సాక్షిగా నాకేం తెలియదు కదా తమ్ముడా అవును జయవారికి సుందరము చూడాలన్నా Hey!
అన్నావా? అవును. తమ్ముడా కొని రాజా ఏమన్నావు? నా యొక్క నీ కానుకొని మాట్లాడుతున్నావని నా అందరూ ఏమి పాపం లేదు కదా. వారికి ఏమంటుండు? అరే పాపాత్మ ఏమంటున్నావు? అందులో ఏం లేదు అంటున్నావు. అవును. ఇప్పుడు మాకు దొంగవు నీవు. ఒరే పెద్దరాజా ఏమన్నావు? దొంగవు నీవు, దొంగము చేసిన వాడవు నీవు. నిందమ్మని నమ్మరాదు ఇదవునా పరమా పురుష స్వామివారికి ఆ యొక్క
చెప్పు కదా. ఎట్లయినా కానీ ఆ యొక్క నీ భర్త వచ్చి నాతో అలా ఆడుతున్నాడు, ఆ యొక్క నీ ధర్మం ఎట్లయిందో తెలుసు కదా. జాయ సర్వారికి బాగా నేను కూడిన వాణి పేరు చెప్పలే బాలా, బాలా 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 నేను కూడిన వాణి ప్రేమతో కూడిన వాణి పేరు చెప్పలే బాలా, 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 ప్రేమతో కూడిన వాణి బాలా నేను కూడిన వాణి బాలా చెప్పు బావగారు. బాలా నేను కూడిన వాణి పేరు చెప్పలే బాలా, బాలా నేను కూడిన వాణి పేరు చెప్పలే బాలా, బాలా నేను కూడిన వాణి జాయిన తలవారికి ఓ శ్రీదేవి నేను కూడిన వాణి పేరు నాతో కాస్త తెలుసు కదా, మీ యొక్క భర్త నేను చెప్పాను కదా. అలా అంటున్నావా? అవును. జాయిరాజుల స్వామివారికి ఏమాని చెప్పుదు బావా ఈ మతానితోనయ్యా, ఏమాని చెప్పుదు బావా ఈ చల్లగా నాకు గర్భాయే తీరు గుంటుడు నేను చల్లగా నాకు గర్భాయే సాంబవారికి బావగారు ఈ యొక్క వార్త నీతో ఏమని చెప్పుడు కదా. ఆ యొక్క వార్త నేను ఏమంటా చెప్పాలనుకున్నావా? అవును, ఈ యొక్క గర్భమైంది మాత్రం నిజమే, కానీ ఈ గర్భం ఎట్లా అయిందో నాకు కూడా తెలియదు కదా. సాంబవారికి ఏమన్నావు? జగన్నాథవారికి
ఇంత మాటలు పొంగుతున్నావా అలా పెద్దంతో కూడి అట్లా చెప్తున్నావు నాకు మాట నిజం చెప్పు నీతురా సాగునాయి మాటలాడా ఓ కాళేశ్వరా సాగునాయి మాటలాడా భగవంతుడి నాదా పగవాయి మాటలాడా భగవానే అనురానా హరి మాటలాడా రాజు కన్నా తండ్రి భూమో పాతగదే రాజు కన్నా తండ్రి రాజు కన్నా తండ్రి నేరాయే బాధలే ఇటువంటి మాటలు పలుకుతా నీకు న్యాయమా? ఆ పెద్దిలాగంటే నాకు కన్న తట్టినటువంటి వాడు, ఆయన మీద నేను నేరాలు మోపుతున్నావు కదా. నాకు ఏమి పాపం నిలబడి అది ఎవరొచ్చాడు అర్థం అర్థం కూడా పొడగొడుతున్నావా జయ విరంజన స్వాముల వారికి ఏమని పేరు చెప్పేదలాదా, ఏమని చెప్పేదలాదా, ఏమని పేరు చెప్పేదలాదా, ఏమని చెప్పేదలాదా.
జ్ఞానేశ్వర ఈ కాడే బలం మీద నేను కడ బలుగుతాను చెప్తావా చెప్పాలి ఇంకా అలా అంటున్నావా? అవును. చావుకు తెగ విడిచి తిని తెలియని మూర్ఖుడు ఎవడో చెప్పుట ఎడలా. చావుకు తెగ విడిచి తిని తెలియని మూర్ఖుడు ఎవడో చెప్పుట ఎడలా. నీ చేత దచ్చిన నాకు వైకుంఠ పరము తెలుపు ఎవ్వాలి పైన. నిందలు నేను మోపేరానయ్యా ఎవ్వాలి పైన. నేను మోపేరానయ్యా ఎవ్వాలి పైన. నిందలు నేను మోపేరానయ్యా ఎవ్వాలి పైన. నిందలు నేను మోపేరానయ్యా ఒంటిదానయ్య కంటియు గర్భము ఒంటిదానయ్య కంటియు గర్భము భగవంతునిగా తెలుసు బాధ పెట్టాము పోయమ్మాని అయినా. నిన్ను నేను మోపేరానయ్యా ఈ యొక్క గర్భం ఎలా అయిందని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేవు. ఇలాంటి గర్భం నాకు తెలియదు కాదు. ఎవరిపైన చెప్పుదును, నేను ఎవరి పేరు చెప్పుదును కదా. ఒంటిదాన్ని నేను గర్భం దాల్చుతుంది కదా. అవును. శ్రీదేవి ఎంత కొద్ది వాటిని చెప్తలేవు కదా. ఈ యొక్క చెప్తున్న బంధించి నేను మెదగాక మా కాలము చలికాలం నాకు ఎండాకాలం నాకు ఎప్పుడు వచ్చే కాలం ఉన్నది చెప్పాలని చెప్పిన కాదు. జగన్నాథవారికి పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాదా 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 పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదు ఆడ జన్మ పుట్టరాదయ్యో నాదా అయినింటిలో నవ్వుతి అని నిందెను మోసి తినయ్యా అయినింటిలో నవ్వుతి అని నిందెనయ్యా అయినింటిలో నవ్వుతి అని నిందెను మోసి తినయ్యా అయినింటిలో నవ్వుతి అని నిందెను మోసి తినయ్యా అయినింటిలో నవ్వుతి ఉడమిలో ఆడ జన్మ పుట్టరాదే తల్లులారా పొడమిలో ఆడ జన్మ పుట్టరాదే తల్లులారా పొడమిలో ఆడ జన్మ పుడమిలో ఆడ జన్మ పుట్టరాదై అన్నపూర్ణ గంగారాడే మా దేవా చంద్రరాడే 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 కైలాస వాతానంలో కైలాస వాతానంలో కరుణించరావా దేవా కైలాస వాతానంలో కరుణించరావా దేవా కైలాస వాతానంలో పార్వతీ పరమేశ నమో పాలించరావా పార్వతీ పరమేశ నమో పాలించరావా పార్వతీ పరమేశ నమో పాలించరావా పార్వతీ పరమేశ నమో పాలించరావా పార్వతీ పరమేశ ధరణిలో ఎర్రంపల్లి రోమాంగం వేలాసిన ధరణిలో ఎర్రంపల్లి రోమాంగం వేలాసిన ధరణిలో ఎర్రంపల్లి మరువాక వీరంగనైలా మదిలో నాగేలంగా మరువాక వీర
తల్లిదండ్రి కుమరమ్మ మల్లయ్య అంటున్నారు కదా, మా యొక్క మా యొక్క దొనకొండపూరి పట్టణం మేలేది రాజులు మా యొక్క మేనమామలు కదా. మీ మేనమామలు దొనకొండ పట్టణం వెళ్ళే రాజులా? అవును. ఇప్పుడు మీ అన్నయ్య వస్తున్నాడు, ఏం చేసి ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. సరే రప్పి పడక వాసం అంతా ఆ క్షేమంగా ఉండరా, నీకు ఆ యొక్క కాలము ఎలా చెప్తున్నా నాకు అది అలా అంటున్నావా? అవును. జాయివేళ సాంబవారికి రాజా పెద్ద మామ పట్టణంలో పెదమామేనా పెదమామ పెద్ది రాజా పట్టణంలో పెదమామేనా పెద్ది రాజా పెద్ద మామ మనవోగిన మామాలంతా మామ పెద్దరాజా మనవోగిన మామాలంతా వచ్చినారా తెలుపవయ్యా మనవోగిన మామాలంతా వచ్చినారా తెలుపవయ్యా
అల్లుడా ఒక శ్రీదేవి గర్భమని నాకు అంత నిండా వచ్చిందో అవును. ఆ యొక్క మామూలు నీ ప్రారంభిస్తారు కదా అలాగంటే అల్లుడా పనికొండా జాయిరా గలవారికి అందరినీ పిలువాలకు వైవాళ్ళు పెట్టావయ్యా అందరినీ పిలువాలకు అందరినీ పిలువాలకు వైవాళ్ళు పెట్టావయ్యా అందరినీ పిలువాలకు పెట్టావయ్యా అందరినీ పిలువాలకు తొమ్రాలు గోవులను అన్నెలు పెట్టు తొమ్రాలు గోవులను అన్నెలు గోవులయ్యా గోవులు గోవులను తరణీయ రముపల్లి రాముని కాచి తరణీయ రముపల్లి రాముని కాచి తరణీయ రముపల్లి మరువాకారి హజరైనా మరులో నామరదేవాను మరువాకారి హజరైనా మరులో నామరదేవాను మరువాకారి హజరైనా ఓ అల్లుడా మలికొండ ఆ యొక్క నలుగురి మామలను పిలిచి ఆ యొక్క గోడను 5 వారు పెట్టింది కదా అవును జాయిగా స్వామివారికి అంటే మా పెదిరాజా నీ తమ్ముడు కోపం చేత వచ్చి నేను ఎన్నో మాటలు అన్న భయం లేదు వారికి నేను ఎదురు మాట్లాడకు వారితో నేనే మాట్లాడి నీ కాలిబాగా మంచి ప్రయత్నం చేస్తాను కదా నువ్వు చెప్పిన నేను ఉంటాను కదా జాయిన్న సాగు తప్పని 1000 ఉన్న ఏరు తప్పదట కాబట్టి 5 అన్నదాన్ని ఉన్నారు కాబట్టి 5 సమానమైన పాలు పంచడానికి మేనల్ని వచ్చి రాములను మెప్పించి వారికి పాలు పంచడానికి వచ్చినారన్నమాట సరే వస్తున్నారు మరి ఏర్పడేసిన అన్ని పెద్దగానే తీసుకోవాలి ఇప్పుడు నేను పోయి వాళ్ళ యొక్క వనలు వేయాలి అవును
ఇప్పుడు వెళ్దాం రండి. అలా అంటున్నావు? అవును. సభ ఏమన్నా స్వామివారికి